ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మన దేశవ్యాప్తంగా 9 మిలియన్ల మంది అంధులున్నట్లుగా అంచనా. నేత్రదానం చేసేవారి సంఖ్యలో 100 మంది కూడా సరిపోవడం లేదు. అంధులు దాతల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇకపై అవసరం లేకుండానే అంధులు కంటిచూపు చూసే వెసులుబాటుకు పాటలు పడుతున్నాయి. కళ్ళు లేని వాళ్లు కళ్ళున్న వారి కంటే ఇంకా బాగా చూసేలా టెక్నాలజీని కనుగొన్నట్లుగా తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ అంటే ఇప్పుడు చూద్దాం. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మనిషి మెదడులో చిప్పు పెట్టిన ఆయన స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్ ఇప్పుడు చూపు లేని వారికి చూపు తెప్పించే పరికరాన్ని తయారు చేయబోతోంది. పుట్టుకతో చూపు లేని వారికి మధ్యలో చూపు కోల్పోయిన వారిలో చూపు కల్పించే బ్లైండ్ సైట్ డివైస్ ను అమర్చేందుకు అమెరికాకు చెందిన యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థకు అనుమతినిచ్చింది. 2 కళ్లు పోయినా ఆప్టిక్ నరం దెబ్బతిన్నా ఈ పరికరంతో లోకాన్ని చూడొచ్చని కంపెనీ వెల్లడించింది. దీన్ని వాడిన మొదట్లో దృష్టి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కాలక్రమేణా సహజమైన కంటిచూపు కంటే మెరుగైన సామర్థ్యం వస్తుంది. అతినీల లోహిత కిరణాలను కూడా ఎలాంటి ప్రభావం లేకుండా భేషుగ్గా చూడొచ్చు. మెదడులోని విజువల్ కార్టెక్స్ కు ఒక మైక్రో ఎలక్ట్రోకోడ్ ను అమర్చి ప్రపంచాన్ని వీక్షించవచ్చు. దానికోసం ఒక కెమెరాను కూడా అమర్చుతారు. దాంతో న్యూరాన్లు యాక్టివేట్ అయ్యి చూపును కలుగచేస్తారు. అంటే దీని ద్వారా కళ్లకు కెమెరా సెటప్ ఎప్పుడూ ఉంటుంది. దాని ద్వారానే అంధులు చూడటానికి వీలవుతుంది. అయితే ఈ ప్రయోగాలకు పట్టే సమయంపై మస్క్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చూద్దాం, ఇది సక్సెస్ అయ్యి త్వరలో అందుబాటులోకి వస్తే ఎంతో మంది అంధులు ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం ఉంటుంది. సో విష్ దెమ్ గుడ్ లక్.